హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. ఈవేళ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. అసలు అనుకోవచ్చు మీరు, అందరికీ తెలుసు కదా బొంబాయి రవ్వ ఉప్మా ఎంత చేసి చూపించేది అని చెప్పారని. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, దానికి ఎన్ని గ్లాసు వాటర్ పోస్తానో మీకు చూపిస్తానండి. దానికోసమే ఈ ఉప్మా చేసి చూపిస్తున్నా. ముందుగా ఈ బొంబాయి రవ్వని దోరగా వేయించుకోవాలండి. కొంచెము ఇట్లా పట్టుకుంటే వేడి తగిలితే సరిపోతుంది, అంతవరకు వేయించుకోవాలి. అది ఎందుకు వేయించుకోవాలంటే నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది, అందుకోసమని బాగా వేయించాలి. ఇదిగోండి, బాండి పెట్టి ఆయిల్ పెట్టాను, అందులో పోపు దినుసులన్నీ వేసేస్తున్నానండి. ఇవి బాగా ఆవాలు చిటపటానేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేగనీయాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాయండి. ఇప్పుడు టమోటాలు వేసేసుకోవాలి. ఈ టమోటాలు కూడా బాగా మగ్గనీయాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనము చూసుకొని వాటర్ పోసుకోవాలి. టమోటా ఉల్లిపాయ వేగుతున్నాయి. ఈ తరుణంలో మనము ఇవ్వండి, అల్లం ఉంది కదండి, ఈ అల్లం ముక్కను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 3 గ్లాసు వాటర్ పోస్తుంది. చాలామంది 2 పోసుకుంటారు. 2 పోసుకుంటే అది పొడి పొడిగా వస్తుందండి. మనకు మెత్తగా కావాలంటే 3 గ్లాసులు పోసుకోవాలి. మేము మెత్తగా తింటాము, అందుకని 3 గ్లాసులు పోస్తున్నాను. ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ చేస్తే ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ వాటర్ తెల్లేంత వరకు మూత పెట్టి ఉంచామండి. తెరులుతున్నాయి. ఇప్పుడు మనము ఉప్మా రవ్వను అందులో వేసుకోవాలి. మనము సిమ్లో పెట్టే వేసుకోవాలండి. హైలో పెట్టి వేస్తే ఈ బొంబాయి రవ్వ తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని సిమ్లో పెట్టే వేసుకోవాలి. ఇదిగోండి, రవ్వ అంతా వేసేసాను. కరెక్ట్గా నీళ్ళు తెల్లిన తర్వాత చేస్తే 2 నిమిషాల్లో ఉప్మా అయిపోతుందండి. మొత్తం మీద ఒక 5 నిమిషాల్లో ఉప్మా అయిపోతుందండి. దగ్గరకు వచ్చేస్తుంది. అయిన తర్వాత కొంచెము పైన కొత్తిమీర వేసేసుకోవాలండి. అది ఫైనల్ టచ్. ఫైనల్లో కొంచెము నెయ్యి వేసి దించేసుకుంటేనండి, తిరుపతిలో చేస్తారు చూసారా ఉప్మా, అలా టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇలా కలిపేసుకోవటమే. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.